గుడ్ మార్నింగ్. సో, ఈశ్వర శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు అందరికి స్వాగతం సుస్వాగతం. సో 49 రోజుల ధ్యాన యజ్ఞం అంటూ మనం స్టార్ట్ చేసాం పత్రిజీ డాక్యుమెంటరీ ఫిలిం కొరకు. ఈ రోజు 29వ రోజుకి సక్సెస్ఫుల్ గా చేరుకున్నాం. సో మరి ఈ రోజు ఆ ఫిలిం గురించి పత్రి గారితో చాలా సుదీర్ఘ ప్రయాణం ఉంది. అండ్ పిఎంసి జనార్దన్ గారంటూ తెలియని వారంటూ ఉండరు. సో వారు మనతో వారి జ్ఞానాన్ని, వారి అనుభవ జ్ఞానాన్ని పంచుకోవడానికి, అలాగే డాక్యుమెంటరీ ఫిలిం గురించి మాట్లాడడానికి ఈ రోజు చేసి ఉన్నారు. సో హైదరాబాద్ నుండి. సో ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా జనార్దన్ గారిని ఇన్వైట్ చేసేసుకున్నాం. సో సార్, వెల్కమ్ సార్ మీకు పత్రిజీ డాక్యుమెంటరీ ఫిలిం కొరకు చేస్తున్న ఈ ధ్యాన యజ్ఞంలో మీకు కూడా వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా పరమ పవిత్ర బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ పాద పద్మాలపై శిరస్సు ఉంచి అనంత కోటి ఆత్మ ప్రణామాలు చేస్తున్నాను. అలాగే ఈ జూమ్లో పాల్గొన్నటువంటి యోగులకు ఆత్మ యోగులకు అందరికీ ఆత్మ ప్రణామాలు చేస్తున్నాను. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చి మన పత్రిజీ గారి ఫిలిం గురించి. మరి అందులో వెంకట్ గారు కూడా నాకు టీఎంసీలో జాయిన్ అయిన 2021 నుంచి జాయిన్ అయిన నుంచి తెలుసు. తను నాకు ఈ టీఎంసీలో నేను చేస్తున్నటువంటి ఇందులోకి రావడానికి కూడా, టీఎంసీలో జాయిన్ కావడానికి కూడా మూల కారణం ఆనంద్ గారు, నవకాంత్ గారు. ఇక్కడికి రప్పించింది నన్ను పత్రి గారే. ఇండైరెక్ట్గా తను డైరెక్ట్గా వీళ్ళు పిలిచారు. సో అది నాకు తెలుసు. మరి పత్రి గారు చేసినటువంటి ఇలా ప్రపంచాన్నే మార్చేసే అద్భుతమైనటువంటి విచిత్రాలు జరగబోతున్నాయి. ఎందుకంటే అలాంటి గొప్ప వ్యక్తి ఈ భూమి మీదకి రాబోడు. అలాంటి గొప్ప మహానుభావుడు భూమి మీద దిగాడు. అలాగే ఎంతో మందిని ఇవాళ వాళ్ళ దుర్భరమైనటువంటి జీవితాలను అందరినీ ఇలా పిరమిడ్ మాస్టర్స్ తయారు కావడానికి కారణం పత్రిజీ మహారాజు. ఎలాంటి స్థితిలో ఉండే మన జీవనాలు, ఎలాంటి స్థితి నుంచి ఎలాంటి స్థితికి తీసుకొచ్చాడో మనకు అందరికీ తెలుసు. ఎందుకంటే దుఃఖాలతోటి, కష్టాలతోటి మన జీవితం ఎంతో మంది వ్యర్థం చేసుకున్నాం. ఆ స్థితి నుంచి బయటకు తీసుకొచ్చాడు పత్రి గారు. అంతముందుకు ఎవరి ముఖంలో నవ్వు అన్నది తెలియదు. కానీ పత్రిజీ గారు పిఎస్ఎస్ఎం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, ఒకే ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో చాప కింద నీరులాగా ఇలా ప్రపంచాన్ని మార్చేశారు. అది ఆషామాషి కాదు. ఆ శక్తితో ఉంది కాబట్టి ఆ మానవుడు ఇక్కడ భూమి దిగాడు కాబట్టి అతనితోటే సాధ్యమైంది. ఎందుకంటే ఒక కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు, అత్త, మామ వీళ్ళందరూ ఉంటారు. కానీ ఒకరి మనస్తత్వాలకు ఇంకొకరి మనస్తత్వం సహకరించదు, ఏకీభవించదు. 8 మంది ఉంటే 8 మంది యొక్క మనస్తత్వాలు విచిత్రంగా ఉంటాయి. ఒక్కొక్కరి వెంటాడు ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇలాంటి స్థితిలో మనందరినీ పత్రి మహారాజు ఒక తాటికి తీసుకురావడం అంటే అది మామూలు విషయం కాదండి. అంటే ఇది కలియుగం. ఎంత ఘోరమైన స్థితిలో ఉంటుంది కలియుగం అంటే చూస్తున్నాం కదా మనం. అందులో మెడిటేషన్ అంటే ఏంది ధ్యానం, కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తుంది అన్నటువంటి విమర్శించిన వాళ్ళు ఇలా అద్భుతమైన స్థితిలో ఉన్నారు. తెలియదు దాని గురించి మనం. ఉదాహరణకి ఈ మాట అన్నది ఎవరంటే ఆశీష్ గారే అన్నారు. చీరాల ఆశీష్ గారు, గ్రేట్ మాస్టర్. ఆయనకు పంచడమే తెలుసు, ఇంకేది తెలియదు ఆశీష్ గారు. ఎక్కడ కూరగాయలు తీసుకుపోయి వెహికల్ వేసుకొని కూరగాయలు పెట్టి, భోజనాలు పెట్టి వాళ్ళతో ఇలా ధ్యానం చేపిస్తున్నాడంటే మరి ఎలాంటి సోలో ఒక్కసారి మనం అర్థం చేస్తున్నాం. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు.
పిఎస్ఎస్ మూవ్‌మెంట్. ఎందుకంటే మనకు అర్థం కాలేదు. అర్థమైన తర్వాత. కొందరు అటాచ్‌మెంట్‌కి తొందరగా అయిపోయారు. అందులో నాకు పత్రి గారిని గురించి నేనెక్కడ విమర్శించలే గాని అటాచ్‌మెంట్ తొందరగా అయిపోయిందండి నాకు. ఎంత తొందరగా అంటే అది ఆ ముందు కొన్ని నాకు తెలుసు. అది ఆ మహానుభావుని యొక్క అందేది నాకు ఒక్కోసారి. ఉదాహరణకు 'తులసి దళంలో' బుక్ రాసాడు కదా! పత్రి గారు. 'తులసి దళం' బుక్ చదివినప్పుడు లాస్ట్‌లో చివరిలో ఒక మొదటి భాగం, రెండో భాగం 2 ఉంటాయి. రెండో భాగంలో చివరిలో రాస్తాడు. నేను 2500 సంవత్సరాల తర్వాత మైత్రేయ బుద్ధునిగా ఈ భూమి మీదకొస్తానన్నాడు. యెస్. దట్ ఈస్ పత్రిజీ అన్నాను. నాకెమ్మటే స్ట్రైక్ అయిపోయాను. అంటే అతని గురించి నాకేం తెలీదు. ఆ మహానుభావుడే ఈ పత్రిజీ అన్నది నేను డిసైడ్ చేసుకున్నాను. సో, ఇది గాకుండా నాకు ఈ మహానుభావుని గురించి చెప్పింది ఓంకారంలో భాగ్యలక్ష్మి గారు గూడా ఉన్నారు. రామకోటి గారున్నారు వారి భర్త. మేమంతా ఓంకారంలో ఉన్నాం. ఇద్దరు అక్కచెల్లెళ్ళు. గ్రేట్ మాస్టర్స్. వరలక్ష్మి మేడం, విజయలక్ష్మి మేడం అక్కచెల్లెలిద్దరు. నేను 3:30 సంవత్సరాలు ఓంకారంలో ఉన్నాను. ఆ 3:30 సంవత్సరాలు నేనెంతో జ్ఞానాన్ని పొందాను వాళ్ళ దగ్గర నుంచి. అంటే ఇవాళ నేనెందుకు చెప్తున్నానంటే, వ వరలక్ష్మి మేడాన్ని మించిన మాస్టర్స్ పత్రిజీ గారి తర్వాత ఆమె హైయెస్ట్. ఇక లేరండి వారు. నాకు తెలిసి. అలాంటిది ఒక గ్రేట్ వన్. ఎన్ని లోకాలు తిరిగొచ్చిందో పత్రి గారితోటి. ఎన్ని అనుభవాలో ఆమె. అసలు ఈ పత్రి గారు ఈ భూమి మీదకి ఎలా ఎన్నుకొనొచ్చాడు ఈ భూమండలాన్ని గూడా అన్నీ చెప్పింది నాకు. రోజు మేము 10:30 కూర్చున్నామంటే, అన్నం తిని 10:30, 11 గంటలకు కూర్చున్నామంటే, రాత్రి 1:30, 2 అక్కడ ఉన్నన్ని రోజులు నేనెప్పుడు మిస్ కాలే వాళ్ళ క్లాస్. భోంచే నేను డ్యూటీ వర్క్ అయిపోయిన తర్వాత ఓంకారంలో భోంచేసి వచ్చి స్నానం చేసి పోయి కూర్చున్నామంటే అద్భుతంగా. ఒకరోజు మాట్లాడుతూ ఉంటే రూమ్‌లో ఆరా ఫుల్లు నిండిపోయిందండి. కంప్లీట్ నిండిపోయింది. నేను ఆశ్చర్యపోయా. ఈ మూమెంట్‌లో ఆమె అన్నది వరలక్ష్మి గారు, జనార్దన్ నీ పక్కన పత్రి గారు కూర్చున్నాడు అని. ఎందుకంటే ఆమెకు ఆ శక్తి ఉంది. ఆ శక్తి ఉంది. ఇలా కాదు నాకు కనీసం 6 సార్లు అన్నాను. ఒకసారి బెంగుళూరుకెళ్ళాను. బెంగుళూరుకెళ్తే అక్కడ గూడా మాట్లాడుతూ తను పరుపులో కూర్చుంది మనతో. ఇగ నేను కుర్చీలో కూర్చున్నాను గోడకి ఆనుకొని. అప్పుడు కూడా ఇదే మాట. ఇలా ఎన్నో 5, 6 సార్లు ఉన్నదండి. అంటే ఆ మహానుభావుని ఒకటేనండి. ఎవరైతే పత్రిజీ మీద విశ్వాసంతో, ఆయన మీద నమ్మకంతో ఈ పీఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో పాల్గొంటున్నారో వాళ్ళ ఎంబడి ఉంటాడండి తప్పక. ఎందుకంటే ఎన్నో నాకు అనుభవాలు జరిగాయి. ఎంతో మందిని రక్షించారు. అందులో నేను ఒకడిని. ఎందుకంటే మా పెద్దన్నయ్య చనిపోయాడు. మా పెద్దన్నయ్య చనిపోయిన తర్వాత నాకు ఫోనొచ్చింది ఇట్లా చనిపోయాడని. అదే రోజు 10:00 వచ్చింది. నేను మెడిటేషన్‌లో కూర్చున్నా. కూర్చున్న తర్వాత అందరొచ్చి నన్ను కొడుతున్నారు. ఎందుకంటే ఈడ కారణం మా పెద్దన్నయ్య భార్య చనిపోయింది. రెండో భార్యని చేసుకున్నాడు. ముగ్గురు ఆడపిల్లలాయనకు. ఆ ఆడపిల్లల్ని అది చేయొద్దు, ఇబ్బంది పెట్టొద్దు. మేము మంచిగా కలిసుండాలని మా అన్నయ్యకు నేను ఆమెకు చెప్పేవాడిని. ఆ చెప్పడంలో తనకు కొంచెం కోపం వచ్చింది నాకు. వీడేంటి మధ్యలో వచ్చి ఇవి చేస్తున్నాడు. వీడిని కట్ చేయాలి, వీడిని దూరం పెట్టాలనే దృష్టితోటి ఆమె నా మీద పగ పెంచుకొని అప్పటికి నేను కట్ అయిపోయాను. అదివరకు బాగోయేది గాని కట్ అయిపోయాను. ఎందుకంటే వాళ్ళ యొక్క పరిస్థితి నాకు అర్థమైపోయింది. కానీ చనిపోయినప్పుడు తెలిసిన తర్వాత పోకపోతే ఏమంటారు? సొంత తమ్ముడు, అన్న చనిపోతే రాడా అని విమర్శలుంటాయి. ఆ ఉద్దేశంతో నేను ఎళ్ళడం జరిగింది. ఎళ్ళిన తర్వాత అక్కడ నేను పార్థివ శవం దగ్గర పోయి నిలబడి చూస్తున్నా. నా నోట్లోకెళ్ళి ఏమైనా మాట వెళ్ళితే నన్ను కొట్టడానికి నా ఎనక ఒక 10 మంది ఫాలో అవుతున్నారు. ఏమాత్రం నోరు తెరిస్తే నన్ను కొట్టేయడానికి. కానీ నేనక్కడ ఏమాత్రం నోరు తిరగకుండా
నేను బయటికి రావడం జరిగింది. అయినా ఒక చెంప దెబ్బ పడ్డది. కొట్టాడు. నా మీదికి నుంచి ఏదైతే ఉందో ఆ పగ అంతా మా పెద్దన్నయ్య వాళ్ళ పెద్ద బిడ్డ కొడుకు మీదకెళ్ళిపోయింది. అంటే దీన్ని తప్పించింది పత్రిజీ గారు. ఎందుకంటే చూయించాడు నాకు ఇలా జరుగుతుందని. కానీ అయినా ఈ పరిస్థితి ఇలా ఉందని పోయినాను కాబట్టి అది నన్ను పత్రిజీ మహారాజ్ నన్ను తప్పించాడు. ఎంబడేగా మేము అక్కడ ఈ గొడవైన తర్వాత మేము బయటికి రావడం జరిగింది. కానీ మా సొంత అన్నయ్యనండి. కానీ తన యొక్క పరిస్థితి ఏంటంటే డబ్బు, డబ్బు, డబ్బు పిచ్చి. ఎందుకంటే ఎవరికీ ఏ విధంగా గూడా ఆహ్, తల్లిదండ్రులకు ఏదైనా ఖర్చు పెడితే గూడా ఆహ్, పద్ మ ప ప్రతి పైసా రాసిపెట్టేవాడు. ఒకప్పుడు మా నాన్నగారు ఆయనకు మన ఈ లంగ్స్ ప్రాబ్లమ్ ఉండే. ఇక్కడ మన హైదరాబాద్‌లో జాయిన్ చేసాం హాస్పిటల్‌లో. చేస్తే అప్పుడు ఖర్చులు పెట్టాం. పెట్టిన తర్వాత ఆయన రాసిపెట్టాడు. నేనేం రాయలేదు. అప్పుడు ఏమన్నాడంటే, "నా డబ్బులు నాకియ్యమని" చెప్తే అప్పుడు మా దగ్గర కొంచెం అమౌంట్ ఉండే మా నాన్నగారిది. అది ఆయనకిచ్చేసాం. ఇచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, "మరి నువ్వు గూడా పెట్టావు గదరా! నీ డబ్బులు గూడా తీసేసుకో" అన్నాడు. అంటే నాకు అవసరం లేదు. నేను పెట్టింది తల్లిదండ్రులకు గదా! నాకు అవసరం లేదు. అన్నప్పుడు మా చిన్నన్నయ్య, "గుడ్ రా! నువ్వు రా బెస్ట్" అని అన్నాడు. అంటే మనకు డబ్బు ఉంది. మనకెక్కడ ఏం చేయాలన్న ఆలోచన లేకుండా ఇలా వాళ్ళే కదండీ మనకు జన్మనిచ్చింది ఈ భూమి మీద. ఇయాల మనం ఈ స్థితిలో ఉండడానికి కారణం నేను రోజు నా తల్లిదండ్రులకు మొక్కుతాను. వాళ్ళ పాదాలకు మొక్కుతాను. ఇంత గొప్ప జన్మనిచ్చారు కదా మనకు. ఎంత గొప్ప జన్మనిచ్చారు. ఇలా భద్రిజీ మహారాజుతో కలవడానికి కారణం వాళ్ళే కదా! కాబట్టి ఈ స్థితిలో ఉన్నారు. మా ఇంటికి మా రెండో అమ్మ, మా మొదటి అమ్మ చనిపోయింది. మా రెండో అమ్మ ఉన్నది. మా రెండో అమ్మ మా నాన్న కంటే మేము ఎక్కువ ప్రేమ చేస్తామండి. ఎందుకంటే మా గురించి ఆలోచిస్తారు. సో, మా అమ్మ దగ్గరికి పోతే నలుగురం అన్నదమ్ములం మేము. నేను పోయినంటే నా పేరు జనార్దన్ గారిని జన్నయ్య అంటది మా అమ్మ. మా అబ్బాయి వచ్చిండని అంటది. అనంగానే నేను పోయినప్పుడల్లా ఏందంటే చిరుతిండి తింటది తను. చిరుతిండి తింటే తీసుకుపోయి ఇచ్చేవాడిని. కానీ మా పెద్దన్నయ్యకు ఈ చేతికి 5 ఉంగరాలు, 4 ఉంగరాలు, ఈ చేతికి 4 ఉంగరాలు, చేతికి బ్రాస్లెటు, మెడలో బ్రా చైను, కారు ఇవన్నీ ఉన్నాయి. ఆస్తి ఉంది. కానీ ఏ రోజు గూడా మా అమ్మ ఏమన్నా తింటుందో తీసుకెళ్తానన్న దృష్టి రాకపోయేది. నాకు చాలా కోపం వచ్చేది. ఓకే. మన ధర్మం మనం చేసాం. వదిలిపెట్టేయి. ఆయన స్థితి. కానీ ఆ చనిపోయిన తర్వాత ఎలాంటి అంటే ఘోరమైన స్థావరకొచ్చాడండి. గొడవలే ఆడ అంతా గొడవే. అంతా గొడవే. మేమొచ్చేసాం. ఆ తర్వాత చాలా గందరగోళాలు జరిగినాయి. అంటే మనిషి జీవుండంగానే సొంత అన్నయ్యనని గూడా ఎలాంటి స్థితిలో పరిస్థితులు ఎలా ఉంటాయో చూసారా? కాబట్టి మా రెండో అమ్మకి తీసుకెళ్తే గూడా మా రెండో అమ్మ ఏం చేసేది తెలుసా? తీసుకుపోయిన దాంట్లో ఒక ఆవిడ, ఒక ముస్లిం ఆమె మా ఇంటి ముందుండేది. ఆమె ఒకరోజు నా చిన్నప్పుడు అడిగింది. ఏమనంటే, "మీరేం తిన్నారు?" అన్నది. అప్పుడు తెలంగాణలో గట్క. అప్పుడంతా అప్పుడు వినడం తక్కువ. "మేము గట్క తిన్నానండి" అన్నాను. "ఛీ! గట్క కాతే ఛీ" అన్నది ఇందులో. అంటే "మీరేం తిన్నారు?" అన్నాను. "మేము చికెన్, మటన్ తిన్నాము. మటన్ బిర్యానీ తిన్నాము" అన్నది. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. ఓకే. అయిపోయింది. కానీ అదే వ్యక్తి తనకు ఎవరు చూసుకోకుండా భర్త చనిపోయాడు. పిల్లలు పట్టించుకోకుండా, కొడుకు పట్టించుకోకుండా, ఉన్న ఇల్లు వదిలిపెట్టి ఎక్కడ పడుకుంటుందో తెలియదు. ఏం లేదు. తినడానికి తిండి లేని పరిస్థితి. నేనిక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడే కానీ మనం ఆ ఛీ అన్నది చూసావా? నా మైండ్‌లో కూర్చుండిపోయేది. ఎవరి స్థితి వాళ్ళదండి. ఆ మాట అనకూడదు. ఆ మాట అనకూడదు. ఎవరి నోట్లోకెళ్ళి ఎళ్ళకూడదది. ఎందుకంటే ప్రతీదీ పరమాత్ముడిచ్చిందే గదా! దాన్ని మనం ఎప్పుడు కించపరచకూడదు. అది మనం కళ్ళకద్దుకొని గంజిచ్చిన పరమాత్మ నాకు అద్భుతమైనటువంటి
ఆహారం అందించావు కదని దాన్ని ఆస్వాదించాలి. సో, ఆమె అన్నది. అదే వ్యక్తికి నేను తినుబండారాలు మా అమ్మకి తీసుకెళ్తే, "అరే! ఆమెకు తింటా 2 రోజుల నుంచి తిండి లేదురా. నేను ఇంట్లోకెళ్ళి తీసుకపోయి కొన్ని ఇయ్యొచ్చా బిడ్డ" అన్నది. "నీ ఇష్టం అమ్మ. నీ ఇష్టం. నీకెలా అనుకుంటే ఇచ్చేయి. నేను కాదనను. ఇచ్చి రాపో" అని. సంతోషంతోటి తీసుకుపోయి ఇచ్చిందండి. అంటే మనిషి యొక్క తత్వాలు చూడండి. వేరే వాళ్ళు నేను చూశాను చాలామంది తల్లుల్ని, తండ్రుల్ని. కొడుకు తీసుకొచ్చిండంటే దాసుకొని తింటూ ఉంటారు. కానీ నేను తీసుకపోతే మా అమ్మ ఏం చేసింది తెలుసా? ఆమె అలా ఉంది గదా! 2 రోజుల నుంచి పస్తులుంది గదా! నేను కొంచెం తీసుకపోయి పెడితే ఆమె గూడా హాయిగా తిని ఉంటుంది గదా! అన్న సంతోషంతో చెప్పింది చూసారా? అది నాకు నచ్చింది. ఇంకోటేందంటే నేనెప్పుడు ఇంటికి పోయినా మా పాతింట్లో మా అమ్మ ఒకటే ఉండేది. పిల్లులు, కుక్కలే అవి ఇంట్లో ఆమెతోటి. పిల్లులు, కుక్కలే. నేను పోగానే ఏంటి వీటినన్నింటిని పెట్టుకొని ఇట్లున్నావు అనంటే, "అరెరె! ఏమనకురా దానికి జ్వరం వచ్చింది. 2 రోజుల నుంచి అన్నం తింటలేదు బిడ్డ." నా కళ్ళల్లో నీళ్ళొచ్చినాయి. అంటే జంతు ప్రేమ ఎంత గొప్పగా ఉన్నది తనకు. అన్నం వండి పెట్టేది వాడికి అన్నిటికి. దేన్ని గూడా కొట్టకపోయేది. సో, మరి అలాంటి వ్యక్తి, ఇలాంటి ఏ వ్యక్తి గూడా రారా అని గాని ఎవరిని ఎంత ఆప్యాయతగా పిలిచేది. మా మమ్మల్ని ఇంకా తిట్టేది. ఒకరోజు మా పెద్దన్నయ్య మా వదినని కొట్టాడు. కళ్ళం అప్పుడు నా చిన్నప్పుడు కళ్ళం అంటే ఇది పశువులతోటి తొక్కిస్తాం వరి కోసి. ఆ కొట్టిస్తున్నప్పుడు మా అన్నయ్య కొడితే మా అన్నయ్యని చెంప మీద పడమని కొట్టింది మా అమ్మ. అసలు ఆశ్చర్యపోయాం అందరం. ఒక కూతురు ఆయనకప్పటికి. అంటే నువ్వు దాన్ని కొడతావురా నీకెంత అధికారం ఉండాలిరా దాన్ని కొట్టడానికి. కోడల్ని ఏమన్నంటే అసలు సహించకపోయేది. కొడుకులు నన్ను తిట్టేది గాని, కోడల్ని ఏమన్నంటే సహించకపోయేది. మరి అలాంటి వ్యక్తి మా నలుగురు అన్నదమ్ములు గూడా ఎవరు తనకు పెట్టకపోతే మేమే ఇద్దరన్నదమ్ములు మా తమ్ముడు నేను చూసుకున్నాం. తన దగ్గర కొన్ని రోజులు నా దగ్గర. లాస్ట్ చివరికి తను మా ఇంట్లో మా మిసెస్‌కు 2 చేతులు దండం పెట్టి నేనింక వెళ్ళిపోతున్నా అని చెప్పింది. అద్భుతమైన చావండి. నేనెక్కడ చూడలేదు, వినలేదు కూడా. సో, అది నాకు చాలా ఆనందం మనం ఏం చేసినా ఒక ఆనందానికి నేను చాలా అదైపోయాను. ఇది కాబట్టి మనం ఏం చేసినా, ఏం చేస్తున్నా మరి అలా పత్రి గారు మనల్ని అందరినీ అద్భుతమైన స్థితికి తీసుకొచ్చి ఇలా పిఎస్ఎస్ మూవ్‌మెంట్ ఎంత అద్భుతంగా ఎదుగుతుంది. మరి వెంకట్ గారు అప్పటినుంచి పత్రిజీ ఫిల్మ్ అనేది మళ్ళీ సెపరేట్‌గా పెట్టాం. అనుకోకుండా అది మళ్ళీ అతను బయటికి రావడం జరిగింది. బయటికొచ్చి దీనికి మూల కారణం ఎవరంటే ఇయాల వెంకట్ గారు ఇంకా దీన్ని విజృంభించడానికి కారణం అంతా వరలక్ష్మి మేడం, విజయలక్ష్మి మేడం. వాళ్ళు నాకు వెంటనే ఫోన్ చేశారు. ఓకే అన్నాను. దీన్ని అందరికి చెప్పి డబ్బు కలెక్షన్ స్టార్ట్ చేసింది మళ్ళీ. నేననుకున్నాడు వెంకట గారు గూడా అనుకున్నారు. అది ఏంటి పరిస్థితి అన్నది. కానీ ఇది ఎవరిదండి? విశ్వగురువు యొక్క కార్యక్రమం. విశ్వగురువుది. ఎందుకు కాదండి? ఈజీ అయిపోతుంది. అయిపోతుంది. అయిపోయింది గూడా. దానికి ఇంకెక్కడ ఆలోచించవలసిన అవసరం లేదు. వచ్చేది. సో, వాళ్ళిచ్చిన దానికి ఇవాళ మరి వెంకట్ గారికి అందరూ స్పందిస్తున్నారు. చాలా అద్భుతంగా అది జరిగి తీరుతుంది. ఆయన తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం అద్భుతమైన కార్యక్రమం. ఇది మామూలు విషయం గాదు. ఎందరెందరో ఎన్నో ఉన్నాయి మనకు. అసలు ఈ ప్రపంచాన్నే మార్చినటువంటి ఒక మూల చైతన్యం. ఈ విశ్వాన్ని నడిపిస్తున్నటువంటి మహానుభావుడు పత్రిజీ గారిది లేకపోతే ఎట్లా ఉంటది? ఉండి తీరాలి. అది రాబోయే సమాజంలో ఇంకా గొప్ప గొప్ప యువకులు రాబోతున్నారు ఈ భూమి మీదకి. ఇప్పుడొచ్చే ఆత్మలు మామూలు ఆత్మలు గాదండి. గొప్ప ఈ ప్రణాళిక చేస్తుంది ఎవరు తెలుసా? పత్రి గారు. పత్రి గారి యొక్క ప్రణాళిక చాలా పెద్దది. ఇదివరదాకా ఓ ఎత్తు, ఇప్పుడు జరిగేది ఒక ఎత్తు. అసలు ఈ భూమండలాన్ని
2012లో అంతమైపోయేది. కానీ దాన్ని ఆపింది పత్రి గారు. ఆయన డిజైన్ చేసుకొని భూమి మీదకొచ్చింది పత్రి గారు. మునుగుతుంది. మళ్ళీ యథావిధిగా అదే జరుగుతుంది గదా! దాన్ని మార్చడానికి వచ్చారు. ఇప్పటిలా ఇదివరకున్న స్థితి వేరు. పత్రిజీ గారు ఎప్పుడైతే భూమిని టేకప్ చేశారో పరిస్థితులన్నీ మారిపోయాయి. ఇయాల భూమి మీదకి రావాలంటే మామూలు విషయం గాదండి. ఉదాహరణకు వరలక్ష్మి మేడమే అన్నారు. "ఏం సార్ నాకు ఇంక నా చేతనవుతలేదు. ఇంక నేనెందుకు ఈ భూమి మీద నేనెళ్ళిపోతాను." అంటే సార్ అన్నాడు, మేడం చెప్పింది నాకు పిచ్చిదాన. "మళ్ళీ నువ్వు ఈ భూమి మీద రావాలంటే ఇన్ని కోట్ల సంవత్సరాలు పడతది. అదేదో ఇప్పుడే గుర్తు చేసుకున్నాను." హి ఈస్ ఎ గ్రేట్ మ్యాన్. చూసారా? ఎంతో మళ్ళీ చాప కిందలాగా పద్మ మేడం, వరలక్ష్మి మేడం, విజయలక్ష్మి మేడం ఇంకా కొంత ఉన్నారు వీళ్ళు. అద్భుతమైన వర్కులు చేస్తున్నారు. బయటికి కనిపించారు. ఎక్కడ కనిపించలేదు. ఇప్పుడు జూమ్‌తో వస్తున్న గ్రేట్ వర్క్ మాస్టర్. మరి ఆళ్ళు ఎంతో వర్క్ ఆమె అక్కడ అమెరికాలో ఉండి కూడా పద్మ మేడం ఎంతో వర్క్ చేసింది. వీళ్ళందరూ కంబైన్డ్. అప్పుడు పత్రి గారితోటి కలిసి ఉన్నటువంటి మాస్టర్స్ వీళ్ళంతా. వాళ్ళకి ఇంకో గొప్ప పని చెప్పాడు. అది నేను చెప్పను. గొప్ప పని చెప్పాడు. అది అసలు ఊహించని రీతిలో చెప్పాడు సార్. ఆ పని జరిగింది. సో మరి చూసారా? ఇలాంటి మహానుభావుడు మరి ఇయాల భూమండలాన్ని మారుస్తుందంటే ఆయనకు తెలుసు. మన మన ముఖం చూసిండంటే అసలు ఈ పత్రి గారు నాకు 2013 మేలో మన మారం శివప్రసాద్ గారి కొడుకు పెళ్లి తిరుపతిలో జరిగింది. రిసెప్షన్ ఇక్కడ ఇచ్చాడు. దానికి గాను సత్యనారాయణ గౌడ్ అని మా గురువుగారు ఉండేవాయన. ఆయన జనార్దన్ నాకు ఇన్విటేషన్ వచ్చింది. నిన్ను తీసుకెళ్తాను. పత్రి గారికి పరిచయం చేస్తానని చెప్పాడు. చెప్తే సరే మంచిదని ఆయనతోటి వెళ్ళడం జరిగింది. అక్కడ అందరిని కలుసుకుంటూ వచ్చాడు మహానుభావుడు. నన్ను కూడా కలిసాడు. చేతిలో షేక్ ఇచ్చాడు. నా ముఖం చూసాడు. అప్పటికి నేను నాన్ వెజ్ విపరీతంగా తింటున్నాను. అసలు మా కుటుంబంలో హైయెస్ట్ అంటే నేనే. రాత్రి ఏం లేకపోతే కనీసం కోడిగుడ్డు తీసుకొని ఆమ్లెట్ ఏసుకొని తిన్నాను. అది అట్లుండే పిచ్చి నాకు. సో, అది కలిసాను. కలిసిన తర్వాత నా ముఖంలో తను చూసాడు. తన ముఖంలో నేను చూసాను. చూసిన తర్వాత సార్ వెళ్ళిపోయాడు. అందరిని కలుసుకుంటూ వెళ్తున్నాడు. వెళ్ళిన తర్వాత నేను సత్యనారాయణ గౌడ్ గారిని అడిగాను. సార్ మీరు పత్రి గారి ముఖంలో ఏం చూసారు అని అడిగాను. ఏంటి జనార్దన్ అలా అడుగుతున్నావు అన్నాడు. లేదు పత్రి గారి ముఖంలో ఏం చూసారు మీరు? చెప్పలేకపోయాడు. నేనన్నాను, పత్రి గారి ముఖంలో ఆ తేజస్సు తనలో ఉన్నటువంటి ఆ తేజస్సు ఎవరికి ఉండదు. ఆ ముఖ వర్చస్సు చూసారా? ఎంత అద్భుతంగా ఉందో. అది ఎవరికి ఉండదండి. ఈయన మామూలు వ్యక్తి అయితే కాదు. ఒక మహానుభావుడు అన్నారు. అది ఎలా అన్నానో నాకు కూడా గుర్తులేదు. అదే అటాచ్‌మెంట్ ఇంకా నన్ను వదలలేదండి. ఈరోజు పత్రిజీ గారు తప్ప నాకు అదివరకు షిరిడి సాయిబాబా అంటే మహా పిచ్చి ఉండేది. మరి అన్నీ మర్చిపోయాను. ఎక్కడ గుడి కనిపెట్టినా మొక్కేవాడిని చేత్తోటి. కానీ ఏదీ లేదు. అన్నీ మర్చిపోయాను. ఎక్కడ ఏదున్నా, అన్నం తిన్నా, నేను బయటికెళ్ళినా, ఏ వర్క్ చేసినా పత్రిజీ గారు తప్ప నాకు ఇంకా వేరే లేదు. ఎందుకంటే ఒకసారి ఎస్ఆర్ నగర్‌లో క్లాస్ జరుగుతుంటే అక్కడ నేను పత్రి గారు మాట్లాడేటప్పుడు ఎప్పుడు గాని వెనకకు నిలబడి వింటాను కూర్చొని. సో, క్లాస్ చెప్తూ అప్పటికి నేను అన్నీ బంద్ చేశాను గానీ సాయిబాబా ఫోటోకు ఊదిబత్తీలు ముట్టిచ్చి తిప్పేవాడిని. అయితే వింటుంటే సార్ ఏమన్నాడు తెలుసా? నా మొఖం చూసి, "ఇంకా జనాలు ఊదిబత్తీలు ముట్టిచ్చి సాయిబాబా ఫోటోకి తిప్పుతున్నారండి గిరా గిరా గిరా" అని. అమ్మా! మహానుభావా నాకే కొట్టావు గదా! యెస్. రేపటి నుంచి నేను బంద్ చేస్తున్నా. ఎందుకంటే మనకు అవగాహన లేక ఏమవుతదన్న భయంతోటి మనం అది చేయాల్సొచ్చింది. దాన్ని బట్టబయలు చేసేసాడు పత్రి గారు. సో, ఆ దెబ్బతోటి కంప్లీట్ క్లోజ్. ఎంతసేపు ధ్యానం, ధ్యానం, ధ్యానం.
సో, మరి చూసారా? ఎలాంటి మార్గం నుంచి ఎలాంటి మార్గంలో తీసుకొచ్చాడు పత్రి గారు. అందుకే ఎక్కడన్నా కార్యక్రమం జరిగితే ఎళ్తే నేను మెడిటేషన్‌లో కూర్చుంటే అందరొచ్చి "ఏమి నిద్రపోతా ఉంటావు" అంటారు. ఏం చేస్తామండి 4 గంటలు టైం అంతా వేస్ట్ కదా! కార్యక్రమం జరుగుతుంది. దానికి 4 గంటలు ఎంత వేస్ట్ చేశాం? ఎంత ఎనర్జీ పోతుంది? సో, ఇది వీళ్ళకి అర్థం కాదు. నాయనా నీ దండం పెడతా. నా పని నేను చేసుకుంటాను. నీ పని నువ్వు చూసుకో అని. వాళ్ళేంది మనం కూర్చుంటే సోది. నా కొడుకు ఇట్లా, నా బిడ్డ ఇట్లా, నా అల్లుడు అట్లా, నా వీళ్ళిట్లా, వీళ్ళిట్లా ఇట్లా. ఇది అది అవసరం మనకు. సమస్యలు లేనోళ్ళు ఎవరున్నారు? అందరికీ సమస్యలు. ఇంటింటికి పంటిపోయాయి. బంగారు పొయ్యి ఎవరికీ లేదు కదా! సో, అది మనకు అవసరం లేదు. ఆ స్థితి నుంచి బయటకొచ్చాం కదా! వాళ్ళకి అర్థం కాక వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు మరి మనం ముఖ్యంగా మాట్లాడవలసింది పత్రిజ గారి ఫిల్మ్ గురించి. మనం వేరే మనకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పి, వాళ్ళకి ఎంత స్తోమత ఉంటే అంత మనం వాళ్ళను రిక్వెస్ట్ చేసి చెప్దామండి. ఇబ్బందేం లేదు. తప్పేం లేదు. ఇదొక మహాకార్యం. రిక్వెస్ట్ చేస్తాం. ఇది ఇలా జరుగుతుంది. ఇలా ఉంది. ఎందుకంటే మనం అడగడమే ఆలస్యం వస్తుంది. ఎందుకంటే దీనికి అడుక్కోవడానికి కూడా పత్రిక గారు ఏం చెప్పాడు కదా! అడగడం అంటే మనిషిలో ఉన్నటువంటి అహంకారాన్నంతా తీసేసినట్టు. ఫస్ట్‌లో నేను గూడా అనుకున్నాను. ఇవి అడగాలంటే వాళ్ళేమనుకుంటారో అది ఇది అని అనుకున్నాను. కానీ సికింద్రాబాద్‌లో ఒకసారి ఈ ధ్యానమా చక్రాలకు మేము దిగిన తర్వాత అసలు జీవితంలో ఇదే చేయాలనిపించింది నాకు. ఎంత ఫీల్ అయ్యానో నేను అంతకు ముందుకు. అది ఆ ఆనందం వేరండి. భిక్షాటన చేసాం మేమందరం. రవిశంకర్, నేను, ఆ పద్మ మేడం వాళ్ళందరం కలిసి భిక్షాటన చేసాం. జనరల్ బజార్ మొత్తం సికింద్రాబాద్. సో, ఆళ్ళకు అంతకుముందుకేంది నేను అడగడం ఏంటి వాళ్ళను, వాళ్ళు లేవ్వండి. ఒకాయనైతే షాప్‌లో పోతే ఒక రూ. 10 ఇవ్వండి సార్ అంటే, రూ. 10 కూడా లేవండి. రూ. 5 ఇస్తాండి. ఓకే. రూ. 5 ఇయ్యండి. థాంక్స్ అని చెప్పేవాళ్ళం. చూసారా? సో, దాన్ని నేర్పించింది కూడా కదా పత్రి గారు కదా! ఆటనుంటే ఒకసారి పత్రి గారు కూడా ఏదో ధనవాచికి అనుకుంటా తన చెట్టు పట్టుకున్నాడు. చెట్టు పట్టుకొని జోలిలాగా పట్టుకొని వసూలు చేసి, ఆ డబ్బంతా పోసేసాడు ఆల్రెడీ ఇచ్చేసాడు. కానీ ఆ ఖాళీ చెట్టునే 10 సార్లు దులిపాడండి. 10 సార్లు ఇట్లా దులిపాడు. ఏసాడు డబ్బులయిపోయింది. కానీ 10 టైమ్స్ దులిపాడు సారు. అసలు నాకు అర్థం కాలేదు. తర్వాత లైట్ ఎలిగింది. అంటే డబ్బు వ్యామోహం ఉంటే మనిషిని ఏ పరిస్థితిలో తీసుకెళ్తదన్నది మనకు గుర్తు చేశాడు సార్. ఆయన జేబులో ఒక 5 పైసలు ఉండేదా? ఇలా ప్రపంచాన్ని తిరిగి వచ్చాడు. కడతాల్లో పిరమిడ్ కడుతున్నప్పుడు ఇంత డబ్బవుతుంది. దీన్ని ఇక్కడ పెద్ద పిరమిడొస్తుంది. ఆసియా ఖండంలో పెద్ద పిరమిడ్ అనంటే అందరూ ఏమనుకున్నారు? ఈయన చేతిలో డబ్బులు లేవు. జేబులో డబ్బులు 5 పైసలు లేవు గాని ఈయన పిరమిడ్ కడతాడటని విమర్శించిన వాళ్ళు చాలా మందున్నారు. ఇయాలేమైంది? ఇది ప్రపంచానికే ఒక అద్భుతమైన పిరమిడ్ అని చెప్పాడు పత్రి గారు. ప్రపంచం నుంచి అందరూ ఇక్కడికి రావాల్సిందే అన్నాడు. మరక్కడ స్థాపించడం అంటే అది మామూలు విషయం కాదండి. అదెంతో అదృష్టం ఉంటే గాని అందులో భారతదేశంలో మనం పుట్టడం ఎంతో అదృష్టవంతులం. ఈ ధ్యానమాచక్రాల్లో, యాగాల్లో ఇవన్నీ మనకు పాల్గొనడం ఎంతో అదృష్టవంతులం. అది ఆషామాషి కాదు. అది ఎవరు చేయలేనటువంటి గొప్ప కార్యాలు చేశాడు పృథ్వీ గారు. అందులో 21 డిసెంబర్ ఇయాల ఐక్యరాజ్యసమితి యుఎన్ఓ ఎంత అద్భుతమైన డిక్లేర్ చేసిందండి. 193 మంది ఉంటే 193 మంది సభ్యులు సైన్ చేశారు. ఎక్కడ కూడా చిన్న వ్యతిరేకత లేకుండా. మీకు ఏ దీంట్లో గాని శాసనసభలో గాని, పార్లమెంట్‌లో గాని, ఏ దేశాల్లో గాని మీకు మొత్తం మెంబర్స్ చేయరు. కొంతమంది వ్యతిరేకించి చేయరు. సైన్ చేయరు. కానీ ఆ 21 కూడా ఆయన మహానుభావుడు సెలెక్ట్ చేయడము అంటే ఆయనకు తెలియనిదేముందండి? ఈ విషయంలో ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. మూల చైతన్యం ఆయనకు తెలియదా? అవన్నీ దాన్ని బట్టే జరిగాయి. దాన్ని బట్టే ప్రపంచం అంతా నడుస్తుంది. ఆయన ప్లాన్ ప్రకారం పోతుంది. ఏది జరిగినా. కాబట్టి మనం అందరం మనం పాల్గొంటూ అందరికీ పత్రిజీ గారి ఫిల్మ్ గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ
ఎందుకంటే మామూలు కాదండి. మరి ఇప్పుడు ఖర్చులు విపరీతంగా అయితాయి. ఆ డబ్బులు సాధ్యమైనంత వరకు అది దాదాపు నాకు తెలిసి 50,00,000 చిల్లరేమో. హ్మ్. ఎక్కువనే పడ్డది. తక్కువేం కాదు. ఇయాల రేపు మామూలు ఫిల్మ్ చూస్తేనే కోట్లల్లో ఉన్నారు వాళ్ళు. కానీ వెంకట్ గారు ఏం చేస్తున్నారు? అతి తక్కువ ఖర్చులో ఒక గొప్ప విషయాన్ని తీసుకొస్తున్నారు. అతి తక్కువ ఖర్చులో. ఎందుకంటే ఇప్పుడు మీరు అనుకున్నట్టు పిరమిడ్ మాస్టర్లలో అంత కోట్లలో ఉన్నోళ్ళు ఎవరు లేరండి. అంత మామూలు వ్యక్తుల్ని ఎన్నుకున్నాడు మహానుభావుడు. ఎందుకంటే కోట్లల్లో ఉంటే మనకి పిఎస్ఎస్ఎం గురించి ఆలోచించాడు గదా! మరి ఆళ్ళు మనందరి జీవితాల్ని ధన్యం చేయడానికి కారణం మనందరూ ఎవరు కూడా కోట్లల్లో లేరు. మామూలు వ్యక్తులు కానీ మామూలు వ్యక్తులే ఆ పైసా ఇయాల ఎన్ని అద్భుతాలు జరిగాయి. గతంలో పిరమిడ్ కాలేదా? ఎక్కడెక్కడ పిరమిడ్‌లు జరుగుతున్నాయి. ఎక్కడెక్కడ జరుగుతున్నాయి. మరి కోట్లున్న వ్యక్తి కూడా కట్టలేకపోయాడు. ఎందుకంటే ఆ స్థాయిలో అతను లేడు. కానీ మనకు అదృష్టం మనకు దక్కింది. దట్ ఈస్ పవర్ ఆఫ్ పత్రిజీ. దొరకదండి. పిరమిడ్ కట్టడం నాట్ ఏ జోక్. ఇందులో రావడం కూడా 300 జన్మలు దాటిన వాళ్ళే వస్తారని చెప్పారు పత్రి గారు. వచ్చిన వాళ్ళు ఎంతమంది మనస్ఫూర్తిగా తన మీద విశ్వాసం పెట్టి ఇవాళ ఎవరైతే నడుచుకుంటున్నారో వాళ్ళ చుట్టూ పత్రి గారి యొక్క ఆర ఉంటుంది, ఉండి తీరుతుందండి. అక్షరసత్యం. మనం ఇన్‌స్ట్రుమెంటు, ఒక పరికరం మాత్రమే. మనం ఏం చేయడం లేదు. అంతా నడిపిస్తుంది మహానుభావుడు. ఎందుకంటే దీన్ని సక్సెస్‌ఫుల్‌గా చేయాలి. మనం అనుకున్నాం, ఈ పని నేను చేయాలనుకున్నప్పుడు నీకు అవకాశం దొరికింది. నీ జన్మ ధన్యమైపోతుంది. ఎంతోమందికి చెప్పాడు ఒకప్పుడు సారు. ఓంకారంలో ఆశ్రమంలో చేరండి ఇంక అయిపోయింది మీ వయస్సు అని చెప్పేవాడు. కానీ ఎవరు రాలేదు. వచ్చిన వాళ్ళకి చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత మహాదేవ. అది ఎవరికి దొరికితే వాళ్ళ అదృష్టం. ఎవరు చేసుకుంటే వాళ్ళ అదృష్టం. కాబట్టి ఈ విషయాల్లో ఎన్నో అనుభవాలు ఉన్నాయండి భక్తి గారు. మహానుభావులు. సో కాబట్టి ఏం చేసినా ఏం చేయకున్నా మనం ఈ పత్రిజీ గారి ఫిలింని ఫుల్ఫిల్ చేసి ప్రపంచానికి అందియాలి. మాక్సిమం శాయశక్తులా అందరం కృషి చేద్దాం. ఒక్కొక్క చేయేస్తే కొన్ని లక్షలకు చేయలేస్తే అద్భుతంగా జరిగిపోతుంది. జరిగి తీరుతుంది. దానికి ఇంకేం డౌట్ లేదు. కానీ ఇది పెట్టడం కూడా వెంకట్ గారు రియల్ గ్రేట్. వెంకట్ గారు నేను హ్యాట్సప్ చేస్తున్నాను మీకు. ఎందుకంటే ఒక గొప్ప కార్యాన్ని మేము ఎప్పుడైతే అది అవుతుందో లేదో కాదన్నటువంటి సందిగ్ధం నుంచి మిమ్మల్ని బయటపడేసింది వరలక్ష్మి మేడం, విజయలక్ష్మి మేడం. వాళ్ళకు చాలా చాలా థ్యాంక్ చెప్తున్నా ఈ విషయంలో. వాళ్ళు చేసిన చాలా గొప్ప కార్యాలు ఉన్నాయి విషయాలు. ఒక స్త్రీలు ఇంట్లో ఉండి, ఒక ఇద్దరు అక్కజల్లు ఇంట్లో ఉండి ఎక్కడండి అప్పుడు మనకు శాటిలైట్ గురించి కూడా ఎంత తెప్పించారు టీఎంసీ దాంట్లో 3.5 కోట్లు కలెక్షన్ చేశారు ఇంట్లో కూడా. మరి ఇలా అన్ని విషయాల్లో వాళ్ళు అడుగులేసి ఇలా జగన్నాథ్ గట్లు కూడా లక్షల్లో వసూలు చేసి అక్కడ అన్ని పనులు నడుపుతున్నారు. అసలు ఎలా జరుగుతుంది? ఎలా సాధ్యం అవుతుంది? అంటే దట్ ఈస్ పవర్ ఆఫ్ పత్రిజీ. వాళ్ళు ఒకటే జన్మ తీసుకున్నది దాని గురించే కాబట్టి అన్ని జరిగిపోతాయి. వెంకట్ గారు కూడా జరిగిపోతుంది, అద్భుతంగా ఉంటుంది. వెంకట్ గారు మీ పేరు చిరస్థాయిగా పత్రిజీ ఫిలిం తోటి ఉంటుంది. అది ఆ గొప్పతనం మీకే. ఎందుకంటే అది ఇప్పుడు తెలియదు. అది దాని యొక్క విలువ ముందు ముందు ఎంతో అద్భుతంగా ఉంటుంది. చాలా చాలా గొప్ప పని చేస్తున్నారు. థ్యాంక్ యూ. సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా సూపర్. సార్ ఇక్కడ వెంకట్ గారు ఉన్నారు. ఐ థింక్ మాట్లాడదాం సార్తో ఒకసారి. సార్ వెంకట్ గారు, అమ్మా భాగ్యలక్ష్మి అమ్మ, సార్ రామకుటి గారు, నమస్తే సార్. నమస్తే సార్. నమస్కారం సార్. 300 జన్మల యోగులకు ఆత్మ ప్రణామాలు సార్. విశ్వయోగి సార్ మీరు. లేదు సార్. అంతటా అన్ని గ్రూపులు అన్ని జూమ్లలో మీరు క్లాసులు చెప్తున్నారు, బ్రహ్మాండంగా చెప్తున్నారు.
సార్ అవకాశం ఇచ్చారు అంటే కదా పత్రి గారు. అవును. చాలా బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ విశ్లేషణ యూ. కూడా చాలా బాగుంటది మీది. థ్యాంక్ యూ చాలా సార్. బాగుంది సార్ క్లాసు. థ్యాంక్ యూ సార్. మేడం ఇందుమతి గారు, సార్ ఈ చెప్పండి సార్. సార్ వాళ్ళు మాకు పత్రి గారు ఒకటి ఇచ్చాడు. ఏది వరలక్ష్మి మేడం ఇంట్లో కూర్చున్నప్పుడు మాకు అందరికి ఆపరేషన్ చేశాడు. రామకోటి సార్కు, భాగ్యలక్ష్మి మేడంకు, నాకు, విజయలక్ష్మి మేడంకు, తర్వాత అనసూయమ్మ, మేము అందరం మెడిటేషన్లో కూర్చున్నాం. సాయంత్రం పత్రి గారు వచ్చి అందరికీ ఒక్కొక్క రకమైన ఆపరేషన్ చేశారు. ఆ విషయం ఎవరు వరలక్ష్మి మేడం చెప్పింది. మెడిటేషన్ అయిపోయిన సార్ వచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆపరేషన్ చేసి వెళ్ళిపోయారు. చూసారా, అది తనకు అనిపిస్తుంది. అది చెప్పింది, మేము ఆశ్చర్యపోయాం, వండర్ అయ్యాం. సో అలాంటి అది అందులో ఈయన ఇదే కాదు, ఇంకొకటి ఏంటంటే పత్రి గారు మార్క్ వేసిందంటే టిక్ కొట్టింది. సార్కు, నాకు, ఆంజనేయులు గారిని ముగ్గురికి టిక్లు కొట్టాడు. ఫుల్ టిక్లు కొట్టాడు ఓంకారం. రామకోటి గారికి, నాకు, ఆంజనేయులు గారిని ముగ్గురికి ఫుల్ టికెట్. చంద్రమ్మ మేడం సగం, ఫిబ్రవరికి సగం, మిగతా వాళ్ళందరికీ ఇంటికి కొట్టించాడు. ఇది విజయలక్ష్మికి విజయం చూసింటిల్లా నన్ను పిలిచి చెప్పింది. సో మరి అది. థ్యాంక్ యూ ముక్తి మొత్తం మీరే పొందితే మరి మాకేలా? మేడం. ముక్తి మొత్తం మీరే పొందితే మరి మాకేలా అంటున్నాడు. లేదు, నాకేం లేదు మేడం. నేను ఒక సామాన్య మానవుణ్ణి అంతే. కానీ జూమ్లలో బాగా చెప్తున్నారు సార్ మీరు. ఎక్స్ప్లెయిన్ బాగా చేస్తున్నారు. ఏమో దీన్ని సార్, ప్రచారం బాగా చేస్తున్నారు. నాకు వచ్చింది చెప్తున్నాను సార్. మొత్తం విస్తరింపజేస్తుంది. చాలా వరకు అన్ని జూమ్లలో కనిపిస్తున్నారు. ఎస్ సార్, ఎస్ పిలుస్తున్నారు, వెళ్తున్నాను. అంతటా నేనే ఉన్నాను. ఇప్పుడు పీపీజేలో కూడా నేను వెళ్తున్నాను. పత్రిజీ పిరమిడ్ జగత్, పత్రిజీ పిరమిడ్ జగత్. ఉషా మేడం ఉంది కదా, మన శోభా మేడం ఉంది కదా, శోభా మేడం గారు, శోభారాణి గారు. సో అది కూడా ఆ మేడం తోటి వెళ్తుంటే వాళ్ళ అనుభవాలు చెప్తుంటే మేడం అస్సలు అద్భుతం. ఒక 100 రూపాయలు ఆమె ఇప్పటికీ మంత్లీ 100, ఓన్లీ 100, ఒక 100 ఎలా ప్రతి నెల 3 పిరమిడ్లు ఓపెన్ చేస్తుంటారు. ఒక స్త్రీగా నిజంగా షీఈ్ ఎ గ్రేట్ మాస్టర్. ఒక స్త్రీగా ఉద్యోగం చేసుకుంటూ శని ఆదివారంలో ఇక్కడ పాల్గొంటూ మళ్ళీ వచ్చి ఇంటికాడికి వచ్చి ఇంట్లో పని చేసుకొని ఇవన్నీ చేసుకుందంటే అది మామూలు విషయం కదండి. ఆమె యాక్సెప్ట్ చెప్పాలి శోభారాణి గారు. అందులో ఈ పీపీజేలో వచ్చిన అమౌంట్ ఒక్క సింగిల్ పైసా కూడా ఆమె వాడుకోదు. ఏ ఖర్చులైనా తను ఎవరివైనా వాళ్ళు డివైడ్, మిలిటరీ సిస్టమ్ లాగా డివైడ్ చేసుకుని ఖర్చు చేస్తుంది. ప్లస్ ఇంకో ప్రతి నెల ఆమె చేతి నుంచి ఒక 4,000, 5,000, 6,000, వీలైతే 10,000 వరకు మళ్ళీ తగ్గితే ఆ అమౌంట్ కలిపి ఇస్తుంది. 3 పిరమిడ్లకు ఖచ్చితంగా ఇస్తుంది. చూసారా, ఒక స్త్రీ మూర్తి. మనం గ్రేట్ జాబ్ మేడం, చాలా గ్రేట్ జాబ్. ఎందుకంటే ఈ 100 రూపాయలు 3 పిరమిడ్లకు 33 రూపాయలు చొప్పున వెళ్తుంది. ఒక్కొక్కరు 100 రూపాయలు. ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళు ఉంటుంది. కానీ ఆమె ఫోన్ చేసినప్పుడు నాకు ఒకటే థాట్ వచ్చి, ఎస్ మేడం అన్నాను. జనార్దన్ ఇట్లా పాల్గొంటుంటే ఎస్ అన్నాను. తర్వాత నాకు ఆలోచన వచ్చింది ఎన్నో నుంచి, భూమాత ఎనర్జీ ఎప్పుడైతే తగ్గిందో ఈ ఎనర్జీ పెరగడానికి ఇది పిరమిడ్ రైట్ టైం. ఎందుకంటే పత్రికారు ఏమన్నా 1,00,000 పిరమిడ్లు కావాలండి. ఎందుకు? ఎనర్జీ పెరగడానికి. భూమాత ఎనర్జీ లేదు, ఎనర్జీ అంతా తగ్గిపోయింది. ఈ ఎనర్జీ పెంచడానికి కాబట్టి రైట్ పర్సన్, రైట్ కరం మంచి పని చేస్తుంది అని నాకు ఇంపడే ఎనర్జీ చేసింది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి పిరమిడ్ లో ఉంటుంది. మీకు ఒక పిరమిడ్ మన ఇంటి మీద 10 లక్షలు 5 లక్షలు పెట్టి కట్టుకుంటే మన ఇంటి వరకే ఉంటుంది. కానీ ఈమె స్థాపించినటువంటి పీపీజేలో ప్రతి ఒక్క పిరమిడ్ లో మన చెయ్యి ఉండాలి. ప్రతి ఒక్క పిరమిడ్ అది కావాలి. పత్రి గారు కూర్చున్నది తను చేసేది అద్భుతమైన వరకు. సో అక్కడ శోభా గారు, ఇక్కడ వెంకట్ గారు, మరి ఎవరిని తక్కువ చేస్తాం? అందరూ గొప్ప పనులు చేస్తాం.
కాబట్టి వాళ్ళ అనుభవాలు ఇంత తర్వాత చెప్తాను ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు. వాళ్ళ అనుభవాలు విలేజ్‌లో పోయి పిరమిడ్‌లు ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళ అనుభవాలు వింటే మైండ్ బ్లాక్ అయిపోతుందండి. ఎన్ని విచిత్రాలు చేస్తుంటారు సార్ పత్రి గారు. అద్భుతం. ఓకే. ఇప్పుడు టైం అయిపోయినట్టుంది. ఓకే సార్, డన్. థ్యాంక్ యూ జనార్దన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. మీకు 2 చేతులెత్తి దండం పెడుతున్నా వెంకట్ గారు. మీరు ఏ జన్మలో చేసుకున్న పుణ్యం కానీ రియల్లీ యు ఆర్ గ్రేట్. ఇది మామూలు విషయం కాదు. మీరు అనుకున్నారు ఇది ఏమవుతుందో కానీ పత్రి గారు సార్, పత్రి గారి ఫిలిం సార్ ఇది. అంతే సార్, అంతే. మీరు మన మధ్యలో నాకు డౌట్ వచ్చింది, మీకు డౌట్ వచ్చింది. దాన్ని ఇప్పుడు వేరే లెవెల్లో తీసుకెళ్తుంది, జరిగి తీరుతుంది. తప్పగా 100% మీ యొక్క పేరు మాత్రం చిరస్థాయిగా ఉండిపోతుంది వెంకట్ గారు. అది మామూలు. సార్, మీలాంటి మహానుభావులు అందరూ సహకారంతో అలా ముందుకు వెళ్తున్నాం సార్. ఎస్ సార్, ఎస్. నా సాయశక్తులు కూడా నేను ఉంటాను మీకు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఓవర్ టు ఇందు మేడం. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ జనార్దన్ గారు. మేము అడగగానే వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని మా కొరకంటూ కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అంత బిజీ స్కెడ్యూల్ లో కూడా మాకంటూ సమయాన్ని ఇచ్చారు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మేడం. సారీ, నేను కొంచెం అదేనందుకు నాకు బాధ అనిపించింది. ఎందుకంటే అసలు నాకు జూమ్ దొరకలేదు. మళ్ళీ మీరు చెప్పగానే అదేంటి. ఓకే, ఎనీహౌ. Yes sir, no problem. Thank you so much. Yes sir, thank you so much. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, రోజు రోజుకి మనకి ఒక్కొక్క మాస్టర్ యొక్క అనుభవ జ్ఞానాన్ని అందుకుంటుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. బట్ అంతే అద్భుతమైన జ్ఞానంతో ఈ రోజున అంటూ స్టార్ట్ చేస్తున్నాం కదా, ఆ రోజు కూడా అద్భుతంగా ఉంటుంది. సో అందుకే సజ్జన సాంగత్యం చేయమన్నారు మన కదా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.